దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని స్తోత్రం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. యేసు ప్రభువారు ఎందుకు గాయపరచబడ్డారో, ఆయన శరీరం మీద ఉన్న గాయములు ఎన్నో, మరి ప్రధానమైన గాయములు ఎన్నో, ఈ యొక్క విషయాలను ఈరోజు ధ్యానము చేద్దాం. యేసు ప్రభువారి యొక్క గాయముల గురించి, ఎందుకు ఆయన గాయపరచబడి మరి చంపబడ్డారు. మరి మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం అర్పించడానికి వచ్చారు. ప్రాణం అర్పించాలి అంటే ఏదో విధంగా అర్పించేయవచ్చు, కానీ ఎందుకని ఆయన గాయపరచబడి తన ప్రాణాన్ని అర్పించారు. ఎలాగా? గాయముల ద్వారా తన ప్రాణమును అర్పించవలసి వచ్చింది. గాయపరచబడకుండా ప్రాణాన్ని అర్పించేయవచ్చు కదా. ఈరోజు చాలా మంది సులువుగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సులువుగా ఉరేసుకునేవాళ్ళు, విషం తాగేవాళ్ళు, లేదా వేరొక విధంగా చనిపోయే వాళ్ళు మనం చూస్తున్నాం. మరి ఆనాడు కాలంలో కూడా కొన్ని శిక్షలు అమలైనవి. ఉరివేసేవాళ్ళు కొంతమందిని, ఇంకా కొంతమందిని శిరఛేదనం చేసేవారు, ఇంకా కొంతమందిని మరి సలసల కాగే నూనెలో వేసి చంపేవారు. ఇలాగా కొన్ని మరణ శాసనాలు అనేవి ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకని అంత విపరీతంగా గాయపరచబడ్డాడు, గాయములు నొంది ఆయన ఎందుకు మరణించడం జరిగింది, ఎందుకు గాయపరచబడ్డాడో ఆ గాయముల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం మీద కొన్ని వేల గాయాలు కనబడుతూ ఉన్నాయి. 5,000కు పైగా అని భక్తులైనటువంటి వారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఆయన శరీరములో మనం చూసే గాయములు 5 గాయములు. ఎన్ని గాయాలు? 5 గాయములు. ఇందాక పాటలో కూడా మనం పాడుకున్నాం. పంచగాయములుని నెంచితలంచిన వంచన ఇది సోదరా, నన్ను వంచించు సైతాను వల నుండి గావాత నుంచి బొందెను సోదరా. ఎందుకు ఆయన పంచగాయములను పొందవలసి వచ్చింది అంటే, నిన్ను నన్ను వంచే సైతానును మరి ఎంచి జయము పొందడానికి ఆయన పంచగాయములను పొందారని పాట ద్వారా భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి మాట చూస్తే, ఆయన పొందిన గాయముల చేత మీరు. ఎందుకని గాయాలైన ఆయనకి? మానవునికి స్వస్థత కోసం. అందుకే వాక్యం అంటుంది, అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషికి ఎక్కడా కొంచెమైనను స్వస్థత లేదు. కనుక అన్ని గాయాలు పొందాడు మనం స్వస్థపరచడానికి. మరి ప్రధానమైన ఈ గాయములు 5 ఎందుకు అంటే, సైతాను మిమ్మల్ని వంచిస్తూ
వంచిస్తుంది కనుక ఆ వంచన నుండి మీరు విడిపించబడాలని ప్రధానమైన 5 గాయములు ఆయన పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ ప్రధానమైన 5 గాయములు ఏమిటో ఈరోజు దేవుని వాక్యము నుండి మనము ధ్యానము చేద్దాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం నుండి దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగీ తొలగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి. దేవుని స్తోత్రం. మొదటి గాయము దేని ద్వారా జరిగింది? ముళ్ళ కిరీటము ద్వారా. దేవుని స్తోత్రం చేద్దాం. దేని ద్వారా జరిగిందంట? ముళ్ళ కిరీటము ద్వారా ఆయన గాయపరచబడ్డారు. ప్రధానమైన గాయములో మొదటిది ముళ్ళ కిరీటము ద్వారా గాయపరచబడ్డారు. ఎందుకని ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు? రాజు అడిగాడు, నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టు రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కనుకనే భటులైనటువంటి వారు, సైనికులైనటువంటి వారు ఇతడు రాజు అని చెప్తున్నారు. రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి. మరి ఆనాడు రాజులు బంగారు కిరీటాలు ధరించేవారు కనుక ఇతడు రాజు అంటున్నాడు కనుక మరి ఇతని కిరీటం ఉండాలని అప్పుడే ఒక ముళ్ళ కంచెను తీసుకువచ్చి కిరీటముగా దాన్ని చుట్టి ఆయన తల మీద ఒత్తారండి. దేవుని స్తోత్రం. మొన్న చెప్పారు, ఆ ముళ్ళ కిరీటములో ఎన్ని ముళ్ళు ఉన్నాయి అంటే 240 ముళ్ళు ఉన్నాయంట. మనం చూస్తాం ఏదో 2 చుట్లుగా చుట్టినట్లు, అలా పెట్టలేదండి. తలంతా పెట్టేశారు ముళ్ళతో, తలనంతా ముళ్ళతో కప్పేశారు. అదే ఆయన కిరీటం అన్నారు. ఒకరు కర్రతో ఒత్తితే ఆ ముళ్ళు శిరస్సులోనికి వెళ్ళిపోయి, ఒక్కొక్క ముళ్ళు 4 అంగుళాల పొడవున్న ముళ్ళు మెదడులోనికి వెళ్ళిపోయి శిరస్సులోంచి దారాలుగా రక్తము కారింది. ఆయన ముఖము రూపము కూడా కనబడనంత రక్తము శిరస్సులోంచి కారింది. మరియమ్మ గారు వెళ్ళి అద్దుతారు కదా ముఖాన్ని, ఒక గుడ్డతో అద్దుతారు కదా, అప్పుడు ఆయన ప్రతిబింబము పడిందంట. అంటే ఎంత రక్తముతో మొహం తడిచిపోయింది. రెండు ముఖానికి ఏదైనా రంగు పూసుకొని గుడ్డతో అద్దు, నీ రూపము ఛాయలు పడతాయి. ఆయన రక్తముతో ముఖమంతా తడిచిపోతే అద్దినప్పుడు ఆ ముఖపు ఛాయలు పడినవి. దానిని బట్టే ఈరోజు చాలా మంది యేసు ప్రభు ఫోటోలని ఒక్కో రూపాన్ని తయారు చేశారు. ఆనాడు రాజులు కిరీటాన్ని ధరించారని, ఈయన రాజు అంటున్నారని ఆ ముళ్ళ కిరీటాన్ని వారు పెట్టారు. అసలు ఎందుకు పెట్టబడింది ఆయనకి ముళ్ళ కిరీటము అంటే, మానవుని చేసిన తలంపులలోని పాపమును బట్టి ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టబడింది. దేవుని స్తోత్రం. ఏ పాపమును బట్టి? మానవుని తలంపులలోని పాపమును బట్టి. ఇంకే వాక్యం అంటుంది చూడండి, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి
ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవుని స్తోత్రం. నీ హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డదే నీ ఆలోచన. నీ తలంపులలోనికి ఆలోచనలను బట్టే, నువ్వు తలంచే ఆ తలంపులను బట్టే ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన తలకి ఏం పెట్టారు? మానవుని తలంపులలోని ఆలోచన, అది పాపం. దేవుడి వాక్యం మనం చూస్తే ప్రభు వారు సెలవించిన మాట, ఒక స్త్రీతో వాడి శరీర సంబంధమైన పాపం చేస్తే వ్యభిచారం అని మీరు అంటున్నారు కదా. ఒకడు తన తలంపులలో ఒక స్త్రీని గురించి కానీ లేదా స్త్రీ పురుషుని గురించి కానీ తలంచినట్లయితే అప్పుడే వారు పాపం చేశారన్న. కనుక ఊహల ద్వారా, తమ మనస్సు తలంపుల ద్వారా ఈ మనిషి ఎన్ని పాపాలు చేసేస్తున్నాడో. తలంపుల్లో చెడ్డ పాపం. నీకు వచ్చే తలంపులు అన్నీ మంచివి కాదు. అందుకే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఖాళీగా ఉన్నావంటే నీ మనస్సు ఏం ఆలోచించి తెలుసా? ఎక్కువ శాతం చెడ్డ తలంపులే నీకు వస్తాయి. ఎక్కువ శాతం ఏ తలంపులు వస్తాయి? చెడ్డే వస్తాయి. ఇంకెంత వాక్యం అంటుంది, నరుని హృదయాలోచన ఎల్లప్పుడూ బాల్యము నుండి. ఎప్పుడు నుండి చెడ్డంట? అందుకనే ఆ శిరస్సులోనికి ఆ తలంపులు వచ్చిన ఆ పాపపు ఆలోచనలను బట్టే యేసు క్రీస్తు ప్రభు వారికి శిరస్సున ముళ్ళ కిరీటాన్ని పెట్టారండి. దేవుని స్తోత్రం. మొదటి గాయము, ప్రధానమైన మొదటి గాయము ఆయన శిరస్సులోనికి గుచ్చబడిన ఆ ముళ్ళ కిరీటమే. ముళ్ళ కిరీటమే. ఇక రెండవ గాయాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ చేతులు గాయములేమని వారు అడగగా, నీ చేతుల గాయములేమని వారు అడగగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పుదు. నీ చేతులు గాయములేమని వారు అడగగా, వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. దేవుని స్తోత్రం. నీ చేతుల్లో గాయాలు ఎందుకని? 2-3 గాయములు ఏమిటి అంటే చేతులలో వేయబడిన గాయములు. 2 చేతులలో 2 మేకులతో ఆయనను గాయపరిచారు. ఎంతంత మేకులతో గుచ్చారు అంటే 8 అంగుళాల పొడవున్న మేకులు, 30 మందము అంటే ఇంచుమించు నీ బొటన వేలంత మందము కలిగిన మేకులు ఆయన చేతులలో అమాంతంగా గుచ్చారు. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా నీ చేతులకు కలిగిన గాయములేంటి? పరలోకంలోకి వెళ్ళినప్పుడు భక్తులు దేవుడు అడుగుతున్నారంట, అయ్యా నీ చేతులు అయిన గాయములేమిటి? ఇదిగో నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా వారు చేసిన. మరి మనల్ని ప్రేమించే కదా. మన ఈ భూలోకములకు ఆయన ఏ తెచ్చింది? నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతగా ప్రేమించాడంటే వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే దానికి మితి లేదు. అందుకే అన్నాడు, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు. నన్ను ప్రేమించారనుకో నేను వెళ్ళానండి, వాళ్ళ ఇంట్లో నేనుంటే నన్ను ప్రేమించారంటే నా చేతులు గాయాలు చేశారు. ఎవరు వచ్చారంట? వీరు నన్ను ప్రేమించారు అని నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వారు నన్ను ఏం
ఏం చేశారు? చేతులకు గాయం చేశారు. పరలోకమును వీడి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన ఈ భూలోకం అనే మానవుని ఇంట వద్ద ఉన్నప్పుడు అంతగా మానవాళి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడిని ఎలా చూసుకోవాలి? ఎంత ప్రేమగా చూసుకోవాలి. కానీ అలాంటి దేవుడినంట వీరి చేతులలో మేకులతో గుచ్చి గాయపరిచారంట. దేవుని స్తోత్రం. ఆయన చేతులు ఏం చేసినాయి? ఏం పాపం చేసినాయి? ఆయన చేతులు ఏం చేసినాయో తెలుసా? ఏదేను తోటలో ఆయన చేతులతో అంట మట్టిని తీసి తన స్వహస్తాలతో తీసి అలార ముద్దుగా నిన్ను తయారు చేశాడు. ప్రేమగా నిన్ను తయారు చేశాడు. తన రూపంలో నిన్ను తయారు చేసుకున్నాడు. తన పోలికలో నిన్ను తయారు చేసుకుంటే ఆ చేతులకే నువ్వు మేకులేసావు. నన్ను తయారు చేస్తావా? అలాగే ఆయన చేతులతో ఆయన యొద్దకు వచ్చిన మనుషులకు ఆయన బోధించినప్పుడు వేలాది మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. అయ్యో వీళ్ళు ఆకలితో పంపివేయద్దని శిష్యులకు చెప్పి ప్రభు అన్నాడు, వాళ్ళ యొద్ద ఏముందో తీసుకురా అంటే, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకువచ్చారు. ప్రభు అంట వాటిని ఆయన చేతులతో విరిచి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించింది. అంటే ఆయన చేతులతో ఆహారం పెట్టే నువ్వేం చేశావు? ఆయన చేతులకి గాయములు చేశావు. ఇంకా ఏం చేసింది ఆయన చేతులు? ఇగో ఈ మట్టి మానవుని పాదాలు కడిగినాయి ఆయన చేతులు. ఆయన యొక్క శిష్యుల పాదములను ఆయన కడిగాడండి. మనిషి పాదాలు దేవుడు కడుగుతున్నాడు. ఈరోజు దేవుడి పాదాలు మానవుడు కడుగుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మనిషి పాదాలు కడిగాడు. నీ పాదములు ఆయన కడిగాడని నీవు ఆయనను మేకులతో వచ్చావా? ఇంకా ఏం చేసినాయి ఆయన చేతులు? ఎంతో మందిని ఆశీర్వదించి ఆ చేతులతో ఎంతో మందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఓహో, నిన్ను స్వస్థపరిచాడని ఆ చేతులకు గాయం వేసావా? ఇంకా ఏం చేసినాయి అంటే ఆయన చేతులు తన దగ్గరకు బాధలో వచ్చిన వారిని హత్తుకున్నాయండి ఆయన చేతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత చేసినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దినమల్ల చేతులు చాచి ప్రయాసపడి భారం వహించిన వారులారా నా యొద్దకు. నువ్వు ఎన్ని గాయాలు చేసినా, ఇంతగా ఆయనను మేకులతో పొడిచినా, ఆయన ఇప్పటికి నిన్ను ఏమని పిలుస్తున్నాడు? 2, 3 గాయములు ఆయన చేతులకు నువ్వు చేసిన గాయం. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక మారు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఒక శిష్యుడు, నేను నమ్మను, ఆయన లేచాడు, నేను నమ్మను అన్నాడు. తోమా ఉన్నప్పుడే దేవుడు వారి దగ్గరికి వెళ్ళి, తోమా ఇంకా అవిశ్వాసం కాక నా చేతులో మేకులు గురుతులలో వేలు పెట్టి చూసి విశ్వాసవి కమ్ము అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు చేసేది ఏంటంటే అవిశ్వాసపు పనులు. ఆనాడు నువ్వు చేసిన ఆ చేష్టల ద్వారా చేసిన పాపపు పనులను బట్టి ఆయన చేతులలో గాయములైతే ఈ రోజుకు నువ్వు ఆ గాయములు మానట్లేదు, ఇంకా వేలు పెట్టి తిప్పుతూనే ఉన్నావు. తోమా ఒక్కసారి చేశాడేమో, నువ్వు ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు. నీ చేతుల ద్వారా చేసే ఆ పాపపు పనుల ద్వారా, ఆ అన్యాయపు పనుల ద్వారా ఏం చేస్తున్నావు అంటే ఆయన చేతుల్లో చేసిన గాయములను ఇంకా లేపుతూ ఉన్నాడు.
మొదటి గాయము శిరస్సు మీద గుచ్చబడిన ముళ్ళ కిరీటము ద్వారా అయితే, రెండవ గాయము ఆయన చేతులలో వేసిన శీలల ద్వారా జరిగిన ఏర్పరచబడిన గాయములండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచబడినవి ఆయన గాయములు? మన చేతుల ద్వారా చేసిన పాపములే. ఇక్కడ పాడుకున్నాం, నీ చేతులు చేసినట్లే దోషంబులే కదా, నీ చేతులు చేసినట్లే దోషంబులే కదా, నారాజు చేతులలో దూరంబు శీలలు. నా చేతులు చేసినట్టు దోషములే కదా, నా రాజుని చేతిలో ఘోరమైన శీల. ఆ శీలలు మేము ఈ చేతుల ద్వారా చేశాను, ఇంకా చేస్తూనే ఇంకా రేపుతూ ఉన్నాడు. కనుక 2-3 గాయములు ఏంటి అంటే నీ చేతుల ద్వారా చేసిన పాపములు, దోషములను బట్టే. మొదటి గాయము శిరస్సులోని ముళ్ళ కిరీటము ద్వారా, రెండవ గాయము ఆయన చేతులలో చేసినట్టు గాయములు నీ చేతుల ద్వారా చేసిన పాపముల ద్వారా, మూడవ గాయము చూడండి. దేవుని వాక్యం చదువుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకున్నాం. 19:34. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన వచ్చెను, వెంటనే రక్తమును నీళ్లును కారును. దేవుని స్తోత్రం. నాలుగో గాయం ఏమిటి? బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచాడంట. ఒకడు వచ్చి చచ్చాడా సాగదా చూద్దామని యేసు ప్రభు అన్నాక పక్కలో పొడిచాడు. బల్లెంతో పొడిస్తే ఆ ప్రక్కలో నుండి నీళ్లు రక్తము కారిని అంట. దేవుని స్తోత్రం. ఎందుకు ఆయన ప్రక్కలో గాయమైంది? ఎందుకు ఆయన ప్రక్కలో గాయం చేశారు? ప్రక్కనే ఎందుకు చేశారు? పొట్టలో పడవచ్చుగా, గుండెలో పడవచ్చుగా, లేదా పేక మీద పడవచ్చుగా, ప్రక్కలోనే ఎందుకు పోశారు అంటే, అనాడు మొదటి ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము ప్రక్కలో గాయం చేసి ఆహ్వానం చేశారు. ఆదాము ప్రక్కలో గాయం చేసి ఆహ్వానం చేశాడు దేవుడు. ఆ మొదటి ఆదాము చేసిన పాపమును బట్టే కడపటి ఆదామైన యేసు క్రీస్తు వారు ఆ పాప పరిహార నిమిత్తమే కదా ఆయన ఈ ప్రక్షాళన, ఈ యొక్క సర్వ పాప పరిహార నిమిత్తమే కదా యజ్ఞము గావించింది. అలాడు మొదటి ఆదాముకి ప్రక్కలో గాయము చేసి అవ్వను ఒక స్త్రీని నిర్మిస్తే, ఈ కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రక్కలో గాయము చేసి సంఘం అనే స్త్రీని దేవుడు నిర్మించాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రక్కలో గాయమైందంట? సంఘమును నిర్మించడానికి, సంఘమును సృష్టించడానికి ఆయన ప్రక్కలో గాయము చేయబడింది. రోజు సంఘము అనేది ఎలా వచ్చిందంటే క్రీస్తు ద్వారానే సంఘము పుట్టుకొచ్చిందండి. దేవుని స్తోత్రం. ఎలా పుట్టుకొచ్చిందంటే ఆయన ప్రక్కలో గాయము చేసి సంఘము బయటకు వచ్చింది. ఆనాడు ఆదాము ప్రక్కలో గాయం చేసి హవ్వ బయటకు వచ్చింది. ఈనాడు యేసు క్రీస్తు ప్రక్కలో గాయము చేయబడటం ద్వారా ఈరోజు ఈ సంఘము బయటకు వచ్చింది. అందుకని నా సంఘమును నేను స్వరక్తమిచ్చి కొన్నాను. సంఘం అంటే ఎవరిది కాదు. ఈరోజు అందరూ చెప్పుకుంటున్నారు, ఈ సంఘం నాదండి, ఆ సంఘం నాదండి, ఫలానా సంఘం నాది. సంఘం నుండి నువ్వేనా రక్తం ఇచ్చావా? నువ్వు ప్రాణం పెట్టావా? నీ ప్రక్కలో బల్లెకు పోటు పొడిపించుకున్నావా? సంఘమును కొన్నది ఆయన తన స్వరక్తం ఇచ్చి బల్లెకు పోటు ద్వారా తన ప్రక్కలోంచి సంఘమును పుట్టించింది ఆయన. కనుక సంఘం ఎవరిది కాదు, దేవునిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంగములో ఆ యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు ఆ గాయముల నుండి ఏం కారిందని చెప్పుకున్నాం? నీరు రక్తము కారిందంట. దేవుని స్తోత్రం. ఎందుకు నీరు రక్తము కారింది అంటే రక్తము రక్షణకు సూచనగా ఉంది, నీరు పరిశుద్ధతకు సూచనగా ఉందండి. దేవుని స్తోత్రం. పాపము క్షమించబడాలి, పాపము శుద్ధి చేయబడాలంటే రక్తం ద్వారా కలగబడాలి. నీ శరీరం శుద్ధి చేయబడాలంటే నీటి ద్వారా నువ్వు శుద్ధి చేయబడాలి. నీరు అనగా వాక్యము. దేవుని స్తోత్రం. అందుకనే రక్తము నీరు ఆదాము చేసినప్పుడంట మట్టిని తీసుకొని చేస్తున్నాడు కదా, మట్టి ఊరిగా పిసికితే అయిందా? నీళ్ళతో తడిపి ముద్ద చేస్తూ దాన్ని తయారు చేయాలి. అలా నీరుని మట్టిని తడుపుతూ ఉన్నప్పుడు నీరంతా మలినమైపోయిందా? నీరంతా ఏమైపోయింది? మలినమైపోయింది. ఆ మలినమైన నీటిని మరలా శుద్ధి చేయాలి. ఆయన శరీరంలో ఉన్న, ఆయన గుండెలో ఉన్న నీటిని బయటకు తీసుకొచ్చారంట. దేవుని స్తోత్రం. ఆ నీరు ఎక్కడి నుండి వచ్చింది తెలుసా మీకు? నీరు ఎక్కడి నుండి వచ్చిందో ఆయన ప్రక్కలో బలు పెట్టి పొడిస్తాట. అది గుండెల దగ్గరికి వెళ్ళి గుచ్చుకున్నాను. అడిగిన గుచ్చుకుంది. ఇక్కడ ప్రక్కలో పొడిస్తే గుండెలోకి వెళ్ళి గుచ్చుకొని ఆ గుండెలో ఉన్న నీరు రక్తము బయటకు వచ్చిందంట. దేవుని స్తోత్రం. పాల్గొన్నాం. గుండె నుండి నీరు కారు రక్తంబు కారేను. గుండె నుండి ఏం కలిగిందంట? నీరు రక్తం కారింది. కనుక 4వ గాయము ఏమిటి అంటే ఆయన ప్రక్కలో బల్లెకుపోటు. గాంధరగా 5వ గాయమును చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని కుమారు చదువుకుందాము. ఆయన పాదములు కొలిమిలో పటము వేయబడి మెరయించున్న అపరంజితో సమానమై ఉండెను. దేవుని స్తోత్రం. 5వ గాయం ఎక్కడైంది? ఆయన పాదములో అయింది. ఎక్కడ? ఆయన పాదములలో గాయము. మరి 2 పాదాలుగా అంటే రెండింటిని ఒకటి చేశారు. 2 పాదాలు ఏం చేశారు? ఒకటి చేసి గాయపరిచారండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఒకటి చేశారు? ఎందుకు ఒకటి చేశారు? వాక్యం అని చెప్పేసి పత్రికలో నీ పాదములకు సువార్త అయిన సిద్ధ మనస్సును జోడు తొడుగు. పాదములు సువార్తకు సూచనగా ఉంది కనుక 2 పాదములు దేనికి సూచనగా ఉన్నవి అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. రెండింటిని దేవుడు ఏం చేశాడు? ఒకటి చేశాడండి. ఆయన పాదములో గాయము ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాదములో గాయము ఎందుకు చేశాడు అంటే, ఒకటెందుకు చేశాడు అంటే పాత నిబంధన, కొత్త నిబంధన ఒకటి అని ఒకే గాయము. అదొకటి ఇదొకటి కాదు. కొంతమంది చూడండి పాత నిబంధన బోధించడం కొత్త నిబంధనే కానీ ప్రభు అప్పుడే చెప్పాడు. ఎఫెసీ పత్రిక చూడండి, ఆ మాట చదివితే మీకు అర్థమైంది. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 15వ వచనము. 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి. పాదములకు సమాధాన స్వార్థ. మరి బైబిల్ గ్రంథం అంతా దేవుని స్వార్థ గురించి, ఆది నుండి అంతం వరకు క్రీస్తు పుట్టుక గురించి, క్రీస్తు మరణం గురించి రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథం. కనుకనే
ఆ పాదముల రెండు ఒకటి చేసి ఆ పాదములలో మేకులు వేశారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు ఎలాంటి అంట? అపరంజి వంటి ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజి వంటి పాదములు. దేవుని స్తోత్రం. ఎలాంటి పాదాలు పొడిచారంట ఆయన? అపరంజి అంటే బంగారము. అప్పుడే కొలిమిలో తీసిన బంగారం ఎలాగా మెరుస్తూ ఉంటుందో అటువంటి పాదములలో మేకులు వేశారు. ఎలా వేయబడింది వాళ్ళకి అంటే, ఎందుకు వేశారు? చూడండి, మాట చదువుదాము. కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనము. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గములు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు పొడిచారంటే ఆయన పాదాలు? అపరంజి వంటి పాపాలు ఎందుకు పొడిచారంటే వారు కుక్కలు లాంటి వారు, దుర్మార్గులు. ఓకే, వారి మనస్సులు ఎలా ఉన్నాయంట? కుక్క మనస్సు. ఇంతకుముందు చెప్పా, కుక్క మనస్సు ఏంటి? విడిచిపెట్టిన దాని దగ్గరికి మళ్ళీ కక్కిన దానికి ఆశించు. దుర్మార్గులు వీరు, అలాంటి మనస్సు కలిగిన వారు. యేసయ్య పాదాలు చూసినప్పుడంట, అవి అపరంజి పాదాలు, మెరిచున్న పాదాలు, ఆ పాదాలు చూసినప్పుడంట వారి పాపాలు గుర్తొచ్చినాయి అంట. దేవుని స్తోత్రం. ఏం గుర్తొచ్చినాయి? వాళ్ళ పాపాలు గుర్తుకొచ్చినాయి అంట వాళ్ళకి. ఈ పాదాలు చూడకుండా మన పాపాలు గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ పాదాలు లేకుండా చేయాలని పాదాల నుండి ఏకం చేసి శీలను బిగించారంట. దేవుని స్తోత్రం. మీకు జ్ఞాపకం చేస్తుంది. పిచ్చుకలు ఉంటాయి కదా, పిచ్చుకలు త్వరగా కనపడేది. ఒక పిచ్చుకంట అర్థం దగ్గరకు వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? అర్థం దగ్గరకు వచ్చి వస్తే ఏం కనపడితే దాని రూపమే కనపడదు. అనుకుంటున్నాను ఇంకో పిచ్చుకొచ్చిందని దాన్ని పొడుతున్నాను. దాన్ని ఏం చేస్తాను? పొడుస్తుంది. చూసుకుంటాం, అర్థంలో పొడుస్తూ, చూస్తాం, అర్థంలో పొడుస్తూ. నాకు ఆ సైనికులు పనిపడి అదే. ఆ పాదాలు చూసినప్పుడు వారి పాపాలు గుర్తుకొస్తున్నాయి కనుక వారి నిజ స్వరూపం వారికే కనబడుతుంది. వారు ఎలాంటి వారంట? కుక్కలు లాంటి వారు, దుర్మార్గులు. ఇంకా వారి పాపాలు గుర్తొస్తున్నాయని ఆయన పాదములలో ఏం చేశారంటే మేకులు వేశారంట. దేవుని స్తోత్రం. ఇది ఆయన 5వ గాయము. గాయము 5వ గాయము. ఈ ప్రధానమైన 5 గాయములు ఎందుకు అంటే, నీ పాదముల ద్వారా పాపము చేయకుండా ఆ పాపమును నువ్వు ఎదిరించాలి. అలాగే నీ చేతుల ద్వారా పాపము చేయకుండా ఆ పాపమును నువ్వు ఎదిరించాలి. నీ మనస్సు ద్వారా నువ్వు పాపము చేయకుండా ఆ పాపమును నువ్వు ఎదిరించాలి. నీ శరీరం ద్వారా నువ్వు పాపము చేయకుండా ఆ పాపమును నువ్వు ఎదిరించాలి. ఇదే అన్నారు. సైతాను మిమ్మల్ని వంచన చేస్తుంది. ఆ వంచన నుండి మీరు దానిని ఎదిరించడానికే ఆయన పంచగాయాలు పొందాడంట. దేవుని స్తోత్రం. 5 గాయాలు ఎందుకు పొందాడు ప్రత్యేకంగా అంటే, సైతాను వీటి ద్వారా మిమ్మల్ని వంచిస్తుంది. మనసు నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకో. నీకు అడ్డు ఆపు లేదు. నేను ఆపేదేవుడు? మనసుని ఆపేది ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా కంట్రోల్ చేస్తాడా? సైతం నిన్ను వంచింది కదా. నీ చేతులు నీ ఇష్టం, అవి నీ చేతిలో. నీకు అడ్డు లేదు. నీ ఇష్టం వచ్చిన కావచ్చు. నీ శరీరం నీది, నీ ఇష్టం వచ్చించే. నీ కాళ్ళు నీవి, నీ ఇష్టం వచ్చిన చాటుకు వెళ్ళు. సైతం మోసం చేస్తుంది. మోసం నుండి మీరు తప్పించబడాలి అని ఆయన పంచగాయములను పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి ఇంకా చాలా మంది క్రైస్తవులైనటువంటి వారు, బాప్తిసం పొందిన వారు కూడా ఇంకా 5 గాయాలు రేపుతున్నారు. బాప్తిసం అంటే అర్థం ఏమిటి? సమాధి చేయబడటం. ఏమిటి సమాధి చేయబడటం?
నీ పాత రోత జీవితమును సమాధి చేశావు. మరలా నీళ్ళలోంచి నువ్వు పైకి లేచావు కదా, ఇది నీకు పునర్జన్మ, నూతన జీవితం. కానీ బాప్తిస్మం పొంది రక్షించబడిన ఇంకా పాత జ్ఞాపకాలు పోవా మనసులోంచి, ఆ పాత తలంపులు పోవట్లేదు. అయినా ఇంకా ఆయన శిరస్సుకు ముళ్ళకిరీటం నీ ద్వారా పెట్టబడే ఉంది. ఇంకా పాత తలంపులు నీలో పోవడం వరకు నీవు ఆయన శిరస్సును ఏం చేస్తున్నావు అంట, నువ్వే గుచ్చుతున్నావు తలంపులు. రెండోది, నీ చేతిలో చేసే ఆ పాపపు పనుల ద్వారా చేతిలో చీరలు ఆ గాయం ఏం చేస్తున్నావు అంటే రేపుతూ ఉన్నాం. ఒక మాట చదువుకున్నాం, ఎండాచే గాయములు మండుచుండేను, నిన్ను వేదన సోదరా. ఎండలో గాయాలు ఏమైందంట ఆయనకి? మండుచున్నాయండి. నీకే కనుక అంత గాయమైతే, రక్తము కారితే, ఎండకు ఆ రక్తము బిగుసుకుపోయి, ఆ చర్మము బిగుసుకుపోయి ఎంత మండిద్దో చర్మం. అంత గాయమయ్యి ఆ ఎండలో ఆయన గాయాలు మండుతూ ఉన్నాయి. నిండు వేదన చెందుతున్నాడు నీకోసమే. ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే నీకోసమే. మొదటిగా నిన్ను బాగు చేయడానికి, రెండోది సైతాను యొక్క పన్నాగముల నుండి నిన్ను తప్పించడానికి. మనిషిలో ఈ పంచభూతములు ఇమిడి ఉన్నవి. మనుషులు ఏమేమి పంచభూతములు. పంచభూతములు అంటే ఏంటి? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ మనిషిలోనే ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే నీకు ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మ నీకు అంట. వీటిని నేను బలపరచడానికి కొంతమంది అంటారు, ఆ పనులు నేను మానలేకపోతున్నానండి. వాటిని జయించడానికే ఆయన చేతులలో గాయం. అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నానండి. ఆ పాదాలు అక్కడికి వెళ్ళకుండా ఉండడానికే ఆ పాదాల్లో గాయం. అలాంటివి తలంచుకుండా ఉండలేకపోతున్నానండి. ఆ తలంపులు రాకుండా ఉండడానికే నేను శిరస్సుకు వెళ్ళకి ఆ శరీర అలవాటును మానలేకపోతున్నానంటే మానడానికే ఆయన శరీరంలో ప్రక్కలు బల్లెట్టుకుంటాడు. రోజు నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే నీ ఇంద్రియములు, ఆ పంచేంద్రియములు నీ స్వాధీనములో ఉంటాయి. అందుకే ఆయన పంచగాయాలు అది నీ స్వాధీనములో ఉంచడానికి నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే వీటన్నిటినీ ఏం చేయాలి? మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఏంటి మన పంచేంద్రియాలు? ఏంటి మన పంచేంద్రియాలు? ఏంటి మన ఇంద్రియాలు? ఏంటి ఇంద్రియాలు? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ ఇంద్రియాలు. వీటన్నిటినీ నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ఆయన పంచగాయాలు పొందారు. కొందరు కళ్ళు స్వాధీనంలో ఉండవు. ఇక్కడ ఉంటాం కానీ చూడద్దామంటే అవే చూస్తాం. అంటే నీ యొక్క ఇంద్రియాలు నీ స్వాధీనంలో లేవు, నీ స్వాధీనం లేవు. కానీ నీ పంచగాయాలు ఎందుకు ఉందంటే నీ సర్వేంద్రియాలు, నీ ఇంద్రియాలు స్వాధీనం పట్టుకోవడానికి ఆ యొక్క పంచభూతములు నీ మీద నీలో ఇమ్ముడి ఉన్నాయి కనుక వాటిని నీవు అధిమాయిషి వాటి మీద చేయడానికి దేవుడు పంచగాయాలు పొందాడు. కనుక పంచగాయములు యేసు ప్రభువు ఎందుకు పొందాడంటే మొదటిగా ఆయన గాయముల ద్వారా నీకు స్వస్థత. రెండోది సాతాను యొక్క అనాగముల నుండి నువ్వు విడిపించబడడానికి ఆయన పంచగాయాలు పొందాడు. కనుక ఆ పంచగాయాలు తలంచు క్రీస్తు వైపు చూస్తూ సాగిపోదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.